అప్పలాయి గుంట వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, ఆండాలు ముగ్గురు ఉంటారండి. హనుమంతుడు, గరుత్మంతుడు. ఇది మామూలుగా కొండ మీద ఉండే హస్తం ఇలా ఉంటుంది. ఇక్కడ అప్పలాయి గుంటలో ఇలా ఉంటుంది, అభయ హస్తం లాగా మనకి కనిపిస్తుంది. అదే అండి ఈ గుడి ప్రత్యేకత, అభయహస్తము. అప్పలాయి గుంట ఎంట్రన్స్ అండి. అప్పలాయి గుంటకు వచ్చినాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు. వెంకటేశ్వర స్వామి ఇక్కడ అభయహస్తంతో ఉంటారండి. ఇక్కడ చూసారా, ఇట్లా అభయం ఇస్తూ ఉంటారు. ఇక్కడ టెంకాయలు కొట్టే ప్లేస్ అండి. పురాణాల ప్రకారం ఏం చెప్తారంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నారాయణ వనం నందు ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవిని వివాహమడి తిరుమలలోని వకులమాత ఆశ్రమానికి వెళ్తూ మార్గమధ్యంలో శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి తపస్సుకు మెచ్చి ప్రసన్నుడై అతని కోరిక మేరకు ఇచ్చట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా అభయహస్తంతో వెలిసినట్టుగా పురాణాలు చెప్తూ ఉంటాయండి. ఇక్కడ ఉచిత దర్శనం. లోపలికి ఫోన్ తీసుకోలేదండి, అలో లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ దేవుని దర్శనం చేసుకోవాలని ఆ దేవుని వేడుకొని రిటర్న్ అవుతున్నామండి. బాయ్.